చాలా మూవీస్ ఉన్నాయి ప్రజెంట్, అండ్ మీ మూవీనే వచ్చి జనాలు చూడాలి అంటే ఏంటి అసలు రీజన్ ఏంటి? చూడడానికి ఏముంది మీ మూవీలో? బహిర్భూమి. సో ఒక ప్రాపర్ పల్లెటూరు సినిమాలు చూస్తే ఏమంటే Okay. ఒక రకమైన సోల్ ఉంటుంది ఆ సినిమాకి. ఓకే, అండ్ ఇది అలాంటి కథ. ఇట్ టాక్స్ అబౌట్ అ విలేజ్. ఆ విలేజ్ లో జరిగే ప్రాబ్లం. ఒకప్పుడు మనం చాచా చౌదరి కానీ టామ్ అండ్ జెర్రీ లాంటివి చూస్తే చాలా ప్యూర్ స్టోరీస్ ఉండేవి అవి. అంటే ఒక మంచి మోరల్ ఉన్న కథలు లాంటివి. ఇది కూడా ఒక పల్లెటూరులో జరిగే ప్రాపర్ కథ. అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు అని. అండ్ మా బ్యాచ్ అదంతా శ్రీను కూడా చాలా మంచి రోల్ ఈ సినిమాలో. అండ్ ఫనీ బాయ్ అది ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే ఆయన ఫ్లోలో ఆయన ఉంటాడు మొత్తం సినిమా అంతా. దాంతో ఎంత కామెడీ పండిందంటే అంత కామెడీ పడింది. అండ్ మనోడు కూడా చాలా మంచి రోల్. సునీల్ ఈజ్ వెరీ ఫేమస్. మనోడు కూడా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. చీకటి ఉంటుంది మనోడికి. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అసలు ఏమవుతుంది, ఎలా ఓవర్కమ్ అవుతుంది అనేది చాలా మంచి క్యారెక్టర్. మనోడు ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, జింగిడి అని. అతనిది కూడా చాలా మంచి క్యారెక్టర్. ఓకే. అండ్ మూవీ కాకుండా మీ విషయానికి వస్తే, మీ పేరు వినంగానే మ్యూజిక్, సాంగ్స్, ర్యాప్ ఇదంతా ఉంటుంది. సడన్ గా కట్ చేస్తే మూవీలో హీరో. ఇలాంటి అంటే సాంగ్స్ నుంచి మూవీస్ తీసే స్టేజ్కి వచ్చారు. అండ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మూవీస్ లో చేయాలని? ఎందుకు అనిపించింది? అంటే మన ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా అండి, వాళ్ళకి ఎప్పటికన్నా వాళ్ళని వెండి తరమే చూసుకోవాలనే ఉంటుంది. వాళ్ళు సింగర్స్ అయ్యిండొచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. ఇప్పుడు మనం ఎస్జే సూర్య గారిని చూడండి. రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా, ఇప్పుడు గౌతమ్ మేనన్ గారు, వాళ్ళు ఒకప్పుడు చాలా మంచి డైరెక్టర్స్, వాళ్ళు కూడా సినిమాలు చేస్తున్నారు. అనురాగ్ కశ్యప్ అందరూ. ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మన సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి వాళ్ళని ఒక్కసారన్నా తెర మీద చూసుకోవాలని ఉంటుంది. నేనైతే హీరో అవుదామనే వచ్చానండి. నాకు అది చాలా ఇష్టం. ఇవన్నీ సైడ్ ట్రాక్స్, మధ్యలో పాటలు పాడడం అవన్నీ కూడా సైడ్ ట్రాక్స్. ఇక్కడ సర్వైవల్ కోసం చేసిన ప్రయత్నాలు అవన్నీ. కానీ నోయల్ మాత్రం ఒకటి చెప్పాలంటే ఆల్రౌండర్. ఎందుకంటే ఫస్ట్ సింగర్, యాంకర్ కూడా మాకు అప్పుడు 13 years కానీ మొత్తం యాంకరింగ్ అసలు పొట్టలు నడిపించాడు. సూపర్ కుటుంబం షో చేశాను జెమినీ టీవీకి. అప్పటి నుంచే భయ పరిచయం నాకు. అటు యాంకర్ గా, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా, అటు సింగర్ గా, ఇప్పుడు హీరోగా సూపర్. అన్నిటికీ మళ్ళీ దేనికి కూడా ఫుల్ స్టాప్ ఉండవు, కామాలు ఉండవు. కంటిన్యూ అన్ని టక్ అన్నిటి మీద కాన్సన్ట్రేషన్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఇలా చెప్తున్నారా లేకపోతే రియల్ గానే సెట్ లో అలా జరిగిందా? అయ్యో సెట్ సేమ్ అలానేనా? ఓకే, సారీ ఆ క్వశ్చన్ అడిగిన. యాక్చువల్లీ ఏం చెప్తారని నేను అడిగాను. అంటే ఇంకా ఎక్కువ చెప్తే ఇంకా భయం చేసినట్టు అయితే ఉన్న వాస్తవం చెప్పాను ప్రామిస్ గా. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ రోల్ బెస్ట్ చేస్తేనే ఆఫర్స్ అనేవి వస్తాయి. సో అలా మా టీంలో అందరూ కూడా దే డిడ్ దేర్ బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే నాకు సినిమాలో చాలా నచ్చింది మ్యూజిక్. చాలా సినిమాకి అయితే హైలైట్ అది. అండ్ ఐ రియలీ లైక్ ప్రవీణ్ భయ్య. ఎప్పటి నుంచో సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. ఆయన మళ్ళీ అప్రోచ్ అయ్యి సినిమా కోసం, మా డిఓపి గారు చాలా బాగా చాలా కష్టపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన లిటరల్లీ ప్రాజెక్ట్ని మోసారని చెప్పొచ్చు. అండ్ రామ్ ప్రసాద్ గారు ఫస్ట్ టైమర్. అస్సలు అనిపించదు సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఈ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్. ఒక డైరెక్టర్ ఒక మంచి టీమ్ని అరేంజ్ చేసుకుంటే సగం సక్సెస్ అక్కడే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దిస్ ఫిల్మ్ హ్యాపెండ్. అండ్ అంటే వేణుమాధవ్ గారు అని మా ప్రొడ్యూసర్ ఎప్పుడో 20 years బ్యాక్ సినిమా చేశారండి. అప్పుడు హీ హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. మళ్ళీ ఆయన ఈ కథని నమ్మి ఇది చేస్తే బాగుంటుంది, అందరికీ చూపించాలి సినిమా అని చెప్పి ఆయన ఇన్వెస్ట్ చేసి ఈ టీం అంతా ఫామ్ చేసి ఈరోజు మేము మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్. ఓకే. నిజంగా మా డైరెక్టర్ ఫస్ట్ టైం కాకపోయినా కూడా ఇరా తీసింది. ఎట్లా ఉంటుంది అంటే మీలో ఏ టైంలో ఉంటే అది పిండేస్తాడు. అంతా అయిపోయి ఒక సరే ఓకేనా బాయ్ అనేది ఏదో గుర్తొస్తుంది చక్కన ఒకటి చేద్దాం మళ్ళీ చేస్తాడు. అట్లా 6, 7, 8, 9, 11 అయినా కూడా అదే ఎనర్జీ ఉంటాడు. మమ్మల్ని కూడా రెడీ అదే స్మైల్ మెయింటైన్ చేస్తా వస్తారు. భయ్యా ఇప్పుడు 9, 10, 11 అయినా కూడా ఒకటి చేద్దాం. అదే చిన్న మొత్తం ఇక ఆయన అంతా నవ్వుకుంటూ చేస్తున్నాడు. మనం ఏం చేయాలి, మనం కూడా ఓకే. నిజంగా గ్రేట్, మంచి డైరెక్టర్ అవుతాడు. నిజంగా వెరీ గుడ్ హార్డ్ వర్కర్. ఇంకోటి ఏంటంటే ఆ డైరెక్టర్ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే నేను చెప్పింది చేయండి, ఇదే డైలాగు, ఇదే కథ కాదు. నేను అందరూ కూర్చొని డైలాగ్స్, కామెడీ నిజంగా అంటే ఇందులో సినిమా సబ్జెక్ట్ సూపర్ తయారు చేశాడు. కానీ కొంచెం మేము జబర్దస్త్ అనే చేస్తాం కాబట్టి కొంచెం కామెడీ ఏదో అట్లా జల్లే విత్తనాలు కూర్చొని మేము రెడీ చేసుకొని మాకు ఆ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా. ఎందుకంటే కామెడీ పండాలంటే కొంతవరకు ఓకే, 50% వరకు కామెడీ ఉంది. ఇంకా 50% కూడా పండాలంటే ఆయన మాకు కొంచెం చనివిచ్చి ఇంకొంచెం తయారు చేయాలంటే మేము కూర్చొని రెడీ చేసుకొని. ఇంకోటి ఏంటంటే ఏదైనా కౌంటర్ ఇస్తుంటే ఇవాళ రేపు కొత్త హీరోలు ఒప్పుకోరు, కానీ మా హీరో మాత్రం నిజంగా జస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటామో అంత కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా బాగుంది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారండి. అంటే
ఇప్పుడు కొన్నిసార్లు బాగాలేకపోతే మనం చెప్తాం అవును. అంత వర్కౌట్ అయ్యేలా లేదు బ్రో అని. అది చాలా బాగున్నాయి, ఆయన ఇచ్చిన సజెషన్స్ అన్ని బాగున్నాయి, అందరికీ నచ్చాయి. మా అదృష్టం ఏంటంటే లొకేషన్లు మేము చేస్తుంటే పక్కన ఊర్లో వాళ్ళంతా చూడటం, పల్లెటూరు కదా, అవును. ఊర్లో చూడటానికి వచ్చేసి నవ్వుతూనే ఉండేవాళ్ళు ఊర్లో పల్లెటూరులో. మా ఓకే. షూటింగ్ కోసం వచ్చేసి కంటిన్యూ నవ్వుతూనే ఉండేవాళ్ళు. అంటే మాకు అప్పుడు అనిపించింది, ఎందుకంటే మేము చేస్తున్నాం, మాకు నవ్వటం కంటే ఊరి విలేజ్ లో పీపుల్స్ అందరూ వచ్చి నవ్వుతుంటే అమ్మయ్య అంటే ఇక్కడ నవ్వుతానంటే థియేటర్లో కూడా నవ్వుతారు అనేది మాకు అక్కడే కాన్ఫిడెంట్ వచ్చింది. మా ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్ గారు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఆయన అయితే పాటల విషయం కానీ, యాక్టింగ్ కానీ, ఎడిటింగ్ కానీ అన్ని కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఇప్పుడు పూర్తి సాతికి ఇట్లా కూర్చుంటాడు, ఏం టెన్షన్ లేకుండా నిజంగా. ఓకే. అండ్ మీ పేరు వినంగానే కామెడీ, అవును. ఓకే, ఆ పర్సన్ ని చూసినా గానీ కామెడీ అని అంటారు, కానీ ఇక్కడ పోస్టర్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది, కొంచెం భయంకరంగా కూడా ఉంది అని నేను చెప్పుకోవచ్చు. భయంకరంగా లేదు, భయంకరం. పోస్టర్ భయంకరంగా ఉంది, మీరు భయంకరంగా కాదా? సో అంటే ఫన్నీ వే ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది, హర్రర్ మూవీ టైప్ ఉంటుందా? అవన్నీ మేము చెప్పకూడదు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము భయపడినా మేము ఏం చేసినా కూడా జనాలు నవ్వుతుంటారు ప్రతి సీన్లో కూడా. Okay. అసలు ఎట్లుంటుందంటే చెప్పాం కదా, మా హీరో ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది, కానీ హీరోలు అట్లాంటి క్యారెక్టరేషన్ ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం. ఇవాళ రేపు ఏంటంటే మామూలుగా స్టైల్గా ఉండాలి, జీన్స్ కోట్లు అవన్నీ అట్లా కాకుండా ఇందులో ఒక మ్యానరిజం ఉంటుంది మా హీరో గారికి. ఆ మ్యానరిజం తోటి ఆయన నవ్విస్తున్నట్టు పక్కన మేము కంటిన్యూషన్గా దాన్ని కౌంటర్లు వేసుకుంటా అందరు ఫుల్ సినిమా మొత్తం మేము చెప్తాను కదా, ఇందులో అన్నీ ఉంటాయి. అన్నీ ఇది హ్యాపీ ఉంటుంది, సంతోషము, ఆనందము, బాధ, తర్వాత భయము, అన్ని రకాల అంటే మనం ఈ మధ్యకాలంలో పల్లెటూరు సినిమాలు ఈ మధ్యలో రాలేదు కదా, పల్లెటూరు సినిమా రాలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన పల్లెటూరు సినిమా, పల్లెటూరు అట్మాస్ఫియర్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఓకే.